అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ లేదని అమెరికా తేల్చేసింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ డీల్లో భాగంగా ఇరాన్తో పాటు తమ మిత్రపక్షాలపై దాడులు ఆపాలని టెహ్రాన్ షరతు పెట్టింది. ఇందులో లెబనాన్ కూడా ఉంది. అయితే తొలి రోజే ఈ పాయింట్ను ఖండించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. సీజ్ ఫైర్ ఒప్పందంలో లెబనాన్ ఉండదన్నారు. ఇదే క్రమంలో లెబనాన్ పై నిన్న అతిపెద్ద దాడి చేసింది ఇజ్రాయెల్. ఇందులో 254 మంది చనిపోగా 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్ కు సిద్ధమైంది. తాజాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ కూడా సీజ్ ఫైర్ డీలో లెబనాన్ లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఇరాన్ డిమాండ్ను అమెరికా అంగీకరించలేదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనను చాట్ జీపీటీ రాసిందని వ్యాఖ్యానించారు. మరోవైపు లెబనాన్ పై దాడికి హెజ్బుల్లా కౌంటర్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పైకి మిజైల్స్ ఎక్కుపెట్టింది. లెబనాన్ దాడులతో ఉత్తర ఇజ్రాయెల్లోని అవీవిం ప్రాంతంలో ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. ప్రజలు షెల్టర్ హోమ్స్ కు పరుగులు తీశారు.